టీఎస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన లబ్ధిదారులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం అధికారులు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నూతన మున్సిపల్ చైర్మన్ పెంజు రమ స్పష్టం చేశారు. మందని మున్సిపల్ చైర్మన్ గా రమ, వైస్ చైర్మన్ గా శ్రీపతి భాణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీఓ హనుమనాయక సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. మొత్తం 13 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది మద్దతుతో మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ పరిశీలించారు. ఈ నెల 20 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నూతన ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని లక్ష్మణ్ అన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట నామనగర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ నెల 6న గ్రామానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడం లేదని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ శంకరయ్య విచారణ కొనసాగుతుందని చెప్పడంతో ఆందోళన విరమించారు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.